ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. కోట్లాది మంది అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూసిన పుష్ప 2 ది రూల్ థియేటికల్ రైట్ విడుదలైంది. బీహార్ రాష్ట్రంలోని పాట్నా సిటీలో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని ఏర్పాటు చేయగా వేలాది మంది అభిమానులు హాజరై ఈ ఈవెంట్ని విజయవంతం చేశారు. ఒక తెలుగు హీరో ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఈ రేంజ్లో జనాలు తరలి రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ టాపిక్ అయింది. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ నార్త్ ఇండియాలో ఏ రేంజ్లో పాతుకుపోయాడో అక్కడ జనాలు ఈయనని ఎంతలా ఆదరిస్తున్నారో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఒక ఉదాహరణ. దీనిని బట్టి మొదటి రోజు హిందీ వర్షన్ వసూళ్లు ఏ రేంజ్లో ఉండబోతున్నాయి అనేది మీ ఊహలకే వదిలేస్తున్నా. ఈ ట్రైలర్ ప్రారంభంలో జగపతి బాబు మాట్లాడే డైలాగ్స్ పుష్ప క్యారెక్టర్కి ఎలివేషన్ ఓ రేంజ్లో ఇచ్చినట్లు అనిపించింది. అల్లు అర్జున్ గెటప్స్, డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఆయన అభిమానులకు ఉర్రూతలు ఊగించేలా చేసింది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అంటూ అల్లు అర్జున్ స్వాగ్తో చెప్పే డైలాగ్ ఒక రేంజ్లో పేలింది. చివర్లో ఫహద్ ఫాజిల్తో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా అని కేశవ డైలాగ్ చెప్పగా దానికి ఫహద్ ఫాజిల్ గన్ పేలుస్తూ ఫైర్ కదా అని కామెడీగా అంటాడు. అప్పుడు అల్లు అర్జున్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పే డైలాగ్ ఆడియన్స్కి తెగ నచ్చేసింది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా సుకుమార్ ఈ చిత్రాన్ని తీసినట్టు ఈ ట్రైలర్ను చూస్తే అర్థమైపోయింది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్స్ 4-5 ఈ సినిమాకి హైలైట్గా నిలవబోతున్నాయి. ట్రైలర్ మొత్తానే బాగా ఉంది, కానీ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అనుకున్నంత స్థాయిలో లేదు. ఇదిలా ఉండగా పుష్ప 2 ట్రైలర్ ఆల్ ఇండియా రికార్డు కొట్టింది. ట్రైలర్ రిలీజ్ అయిన 3 గంటల్లోనే యూట్యూబ్లో 40 మిలియన్లకు పైగా రియల్ టైమ్ వ్యూస్తో ఏకంగా 1.4 మిలియన్స్ లైక్స్ సాధించింది. సినిమా ట్రైలర్లో మాస్ ఎలిమెంట్స్ బాగుండడంతో సినీ అభిమానులు రిపీట్ మోడ్లో ఉంచి ట్రైలర్ను పదే పదే చూస్తుండడంతో ఈ రికార్డు క్రియేట్ అయింది. ముందు ఈ ట్రైలర్ మరిన్ని రికార్డులు సృష్టించబోతుందో చూడాలి. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రాబోతుంది. మరి పుష్పరాజ్ వీరతాండవం ఎలా ఉంటుందో చూడాలి.